హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాజగోపాల్ మాట్లాడుతున్నానండి. మనం చూస్తున్నది చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ చిత్రగంటి మారెమ్మ అమ్మవారి దేవస్థానం నందు జరుగుతున్నటువంటి జాతర విశేషాలని గమనిస్తున్నామండి. ఇక్కడ ముఖ్యంగా ఈ మన గ్రామంలో వచ్చేసి ప్రతి సంవత్సరం ఉగాది పండుగ, అంటే మన తెలుగు సంవత్సరాది రోజు వచ్చే ఉగాది పండుగ ఏ రోజైతే జరుపుకుంటామో ఆ రోజు రాత్రిలో శ్రీ చిత్రగంటి మారమ్మ వారి గ్రామోత్సవము విశేషంగా జరుపుకుంటారండి. డీజేలు, నృత్య కళాకారులు, వాయిద్యాలు, మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు అద్భుతంగా ఉంటుంది. ఆ ఉదయం నుంచే ఇక్కడ అమ్మవారి దేవస్థానం వద్దకి గ్రామ ప్రజలే కాకుండా గ్రామస్తులకు సంబంధించిన బంధువులందరూ కూడా వస్తుంటారండి. చుట్టుపక్కల గ్రామాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పక్కింటి పొరుగింటి అందరూ బంధువులు కలిసి ఈ యొక్క జాతరని విశేషంగా జరుపుకుంటారండి. అమ్మవారి దగ్గర ఎందులో కూడా అమ్మవారి యొక్క దేవస్థానం నందు తమ సమస్యల కోసం మొక్కుబడులు చేసుకోవడం జరిగి ఉంటుందండి. ఆ విధంగా అమ్మవారి చల్లని కృపా కటాక్షాలు కలిగినందువలన ఎంతోమందికి సమస్యలన్నీ కూడా తీరిపోయి ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ జాతర రోజు అమ్మవారికి దేవుళ్ళు అంటారండి, జ్యోతి రూపంగా ఉండేటువంటి పూజా సామాగ్రిని కూడా తీసుకుని అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఊరేగింపుగా బయలుదేరి వస్తారు. అక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి భక్తి శ్రద్ధలతో అన్ని కార్యక్రమాలు కూడా ప్రత్యేక శ్రద్ధతో చేస్తారండి. అక్కడ అయ్యవార్లు, పూజారులు అందరూ కూడా కలిసి భక్తుల కోరికలన్నీ కూడా తీర్చే విధంగా అమ్మవారిని వేడుకుంటారు. ప్రత్యేకంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అక్కడ దేవస్థానం వారు కాకుండా భక్తులు కూడా కొంతమంది వచ్చిన వారి సౌకర్యార్థం కాస్త అన్నప్రసాదాలు అయితేనేమి, మజ్జిగ, పానకం లాంటి పానీయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారండి. అమ్మవారిని నమ్మి ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులందరూ కూడా తమ సమస్యలను కూడా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఇలాంటి సమస్యలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని అక్కడ ప్రార్థిస్తూ ఉంటారండి. అమ్మవారు కూడా తమ దీవెనలను భక్తాగ్రేసులందరికీ కూడా చల్లగా చూస్తూ ఉంటారు. కోరికలు తీరినటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి గుడికి అయితే ఖచ్చితంగా వచ్చి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, ఈ యొక్క అమ్మవారి జాతర గురించి నాకు తెలిసిన విధంగా చెప్పాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.